దయచేసి ఈ వీడియోని కనీసం 5 మందికి షేర్ చేయండి. కామెంట్ బాక్స్ ని జై శ్రీరామ్ అనే నామంతో నింపేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలి. మనం మరో పురాతన బావిని రక్షించాం. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మన పురాతన బావిని చెత్తతో నింపేశారు. శుభ్రం చేసి మళ్ళీ మునపటి వైభవానికి తీసుకొని వద్దాం రండి అని ఒక వీడియో ద్వారా పిలుపునిచ్చా. ఆ వీడియో చూసి ఈ బావిని శుభ్రం చేయడానికి వందల మంది కదిలి వచ్చారు. వాళ్లకు ఉన్న పనులన్నీ పక్కన పెట్టేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒళ్లంతా చెమటతో తడుస్తున్న దుమ్మును బురదను లెక్క చేయకుండా వాసన వస్తున్నా భరిస్తూ విశ్రాంతి అనేదే లేకుండా శ్రమించి ఈ బావిని నీళ్లతో కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి ఇన్ని రోజులు ఇలా చెత్తతో నిండి ఉన్న బావిని ఇంత అందంగా మార్చేశారు. అసలు ఈ బావిలోకి చెత్త ఎలా వస్తుందంటే ఈ బావి పైన ఉన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు వారి వెంట తెచ్చుకున్న టెంకాయలు, పసుపు కుంకుమ కవర్లు, పూలదండలు, ఇస్తరాకులు అన్ని ఈ బావిలోనే వేసి వెళ్తున్నారంట. ఈ బావిలో ఇంతకాలం చెత్త వేసిన వారికే చెప్తున్నా, పాపాలు తొలగి పుణ్యం లభించాలని మీరు గుడికి వస్తుంటారు. కానీ ఏ లాభం? గుడి దగ్గరికి వచ్చి ఇలా చెత్త వేసి మళ్ళీ పెద్ద పాపాన్ని మూటగట్టుకొని వెళ్తున్నారు. మన సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకుంటాం, కానీ అదే సంస్కృతికి చిహ్నాలైన కట్టడాలను మాత్రం ఇలా చెత్తతో నింపేస్తున్నాం. ఇది ఆంజనేయ స్వామి వారు ఆజ్ఞాపించడం వల్ల జరిగిన కార్యక్రమం. దయచేసి ఇకపై ఇందులో చెత్త వేయకండి. మన పురాతన కట్టడాలు కేవలం రాళ్లతో నిర్మితమైనవి మాత్రమే కావు. ఇవి మన పూర్వీకుల విశేషమైన కళను, శిల్ప నైపుణ్యాన్ని, ఆలోచన శక్తిని ప్రతిబింబించే విలువైన సంపదలు. వీటిని కాపాడి జాగ్రత్తగా మన రేపటి తరానికి అందించాల్సిన బాధ్యత మనందరిది. ఎక్కడ చూసినా మన పురాతన కట్టడాలు ఇలా చెత్తతో నింపేస్తున్నారు. తవ్వకాలు చేసి శిథిలావస్థకు వచ్చేలా చేస్తున్నారు. మనం ఇలానే నిర్లక్ష్యం వహిస్తే ఇంకొన్ని సంవత్సరాల్లో ఇలాంటి కట్టడాలు చూద్దామని వెతికినా కనిపించవు. ఇప్పటికే చాలా కట్టడాలు మనల్ని వదిలి వెళ్లిపోయాయి. దయచేసి ఇకనైనా మేల్కోండి. ఊరికే ఈ వీడియో చూసి వెళ్లిపోకుండా మీ ఊరిలో మన పురాతన కట్టడం చెత్తతో నిండి శిథిలావస్థకు చేరుకొని ఉంటే వెంటనే మన పురాతన కట్టడాన్ని కాపాడుకుందాం రండి అని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి. నాకు ఆ వీడియోని షేర్ చేయండి. మా పూర్వ సంపద రక్షక సేన టీం మీకు సపోర్ట్ గా నిలబడుతుంది. చాలా కట్టడాలు మన సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూస్తూ కూర్చుంటే ఇవి ఇంకా దాడులకు గురై శిథిలావస్థకు చేరి కనుమరుగైపోతాయి. ప్రస్తుతం మన ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. వ్యూస్ కోసం సోషల్ మీడియాలో మన దేవుళ్ళ గురించి పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. అయినా మనం నిర్లక్ష్యంగానే ఉంటున్నాం. ఇప్పుడు నాకెందుకులే అని మౌనంగా ఉన్నావంటే గుర్తు పెట్టుకో, ఇంకొన్ని రోజుల్లో నీ ఇంటిని కూల్చేసే వరకు వస్తుంది పరిస్థితి. ఇక మేల్కోండి సోదరా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ గా మారాల్సిన సమయం ఇది. ఈ బావి నంద్యాల జిల్లాలోని ప్యాబిలి మండలంలో ఉంది. చివరిగా ఈ బావిని శుభ్రం చేయడానికి ఎంతో దూరం నుండి ప్రయాణించి వచ్చిన వారికి, అలాగే ప్యాబిలి గ్రామస్తులకు, ఇంకా ఇక్కడ ఎంతో శ్రమించి టిఫిన్ మరియు భోజనాలు ఏర్పాటు చేసి ఇక్కడ మాకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా చూసుకున్న ఈ కుటుంబానికి ప్రతి ఒక్కరికి పాదాభివందనం. జై శ్రీరామ్.